దాల్చిన చెక్క ఒక ముఖ్యమైన సుగంధ ద్రవ్య పంట. ఇది ప్రాచీన కాలం నుండి సాగు చేయబడుతోంది. వంటల్లో వినియోగం మాత్రమే కాకుండా ఔషధ మరియు సువాసన పరిశ్రమల్లో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. అయితే అత్యుత్తమ నాణ్యతను పొందాలంటే శాస్త్రీయ సాగు పద్ధతులు మరియు ఖచ్చితమైన కోత అనంతర నిర్వహణ పద్ధతులు అవసరం. అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రత్యేక వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో దాల్చిన చెక్కను కొబ్బరి మరియు సుపారీ తోటలలో అంతర పంటగా విజయవంతంగా సాగు చేయవచ్చు. అదేవిధంగా ఏక పంటగా లేదా పొలాల సరిహద్దుల వెంట కూడా పెంచవచ్చు. కొమ్మల మందం సుమారు క్రికెట్ స్టంప్ పరిమాణానికి అంటే 3.5 నుండి 4 సెంటీమీటర్ల వరకు చేరుకున్నప్పుడు కోతకు సిద్ధమవుతుంది. సన్నని కొమ్మలు మంచి నాణ్యత గల క్విల్లులను ఇస్తాయి, కానీ దిగుబడి తక్కువగా ఉంటుంది. మరింత కాలం పెరిగితే తొక్క మందంగా మారి సువాసన తగ్గుతుంది. సాధారణంగా మొక్క నాటిన 3 నుండి 4 సంవత్సరాల తరువాత మొదటి కోత జరుగుతుంది. నిర్వహణ విధానాలపై ఆధారపడి ఉంటుంది. తదుపరి కోతలను ప్రతి ప్రత్యామ్నాయ సంవత్సరంలో చేయవచ్చు. అయితే కొత్తగా మొలకెత్తిన కొమ్మలను కోయకూడదు. కోతకు ముందు తెల్లవారుజామున రస ప్రవాహాన్ని పరీక్షించడానికి ఒక పరీక్ష కోత చేయాలి. త్రిభుజాకారంగా తీసిన తొక్క సులభంగా విరగకుండా పైకి లేస్తే ఆ కొమ్మ కోతకు సిద్ధంగా ఉన్నట్టు. అది చెదిరిపోతే మరొక రోజు పరీక్షించాలి. ఎంపిక చేసిన కొమ్మను పదునైన కత్తితో కోసి నేల నుండి 10 నుండి 15 సెంటీమీటర్ల ఎత్తులో ఒక ముక్క వదిలివేయాలి. వెంటనే కొమ్మలను నీటిలో ఉంచాలి. ఇది రసం ఎండిపోకుండా మరియు తొక్క సులభంగా ఊడేందుకు సహాయపడుతుంది. తర్వాత సౌలభ్యం కోసం కొమ్మలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉన్న ముడులను తొలగించాలి. బయట ఉన్న పచ్చ తొక్కను శుభ్రమైన కత్తితో జాగ్రత్తగా గీయాలి. లోపలి తొక్క దెబ్బతినకుండా చూసుకోవాలి. రుద్దడం తదుపరి దశ. ఇది అత్యంత శ్రమతో కూడిన మరియు నాణ్యతను కాపాడటంలో కీలకమైన దశ. దీనిని సులభతరం చేయడానికి శ్రీ విజయపురంలో ఉన్న ఐసిఆర్ సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ద్వీప్ సినబ్ అనే సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఉత్పాదకతను పెంచి వినియోగదారునికి సౌలభ్యాన్ని అందిస్తుంది. ద్వీప్ సినబ్ ఉపయోగించి కొమ్మలను రుద్దితే తొక్క మరియు కఠిన భాగం మధ్య నీటి పొర ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితుల్లో తొక్కపై తేమ పొర కూడా కనిపిస్తుంది. రుద్దిన తరువాత స్టెయిన్లెస్ స్టీల్ కత్తితో కొమ్మపై అడ్డంగా కోసి ఒక చివర నుండి తొక్కను జాగ్రత్తగా తీసి ఓపెన్ ట్యూబ్ ఆకారంలో పూర్తిగా తొలగించాలి. ఆ తరువాత కొంతవరకు ఆరబెట్టడం వల్ల తొక్క లోపలికి వంగుతుంది. క్విల్లులను నీడలో 4 నుండి 5 రోజుల పాటు ఆరబెట్టాలి. విరిచినప్పుడు కరకరలాడే శబ్దం వస్తే అవి సిద్ధమైనట్టు. అధిక ఆర్ద్రత ఉన్నప్పుడు కొద్దిసేపు ఎండలో ఆరబెట్టవచ్చు, కానీ ఎక్కువసేపు ఎండలో ఉంచకూడదు. ఇది సువాసన తైలాలను కాపాడుతుంది. ప్రత్యామ్నాయంగా ఐసిఆర్ సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు సీజన్పై ఆధారపడకుండా సమానమైన ఆరబెట్టడం కోసం క్యాబినెట్ డ్రైయర్ ద్వారా యాంత్రిక ఆరబెట్టే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీవుల రైతులకు శిక్షణ ఇవ్వడం మరియు సందర్శకులకు శాస్త్రీయ కోత విధానాలపై అవగాహన కల్పించడం కోసం సిప్పిఘాట్లోని ఉద్యాన పరిశోధన క్షేత్రంలో ప్రత్యేక దాల్చిన చెక్క శిక్షణ మందిరాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఈ లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రముఖ సదుపాయాలలో ఇది ఒకటి. ఆరిన తరువాత దాల్చిన చెక్కను సుమారు 100 మైక్రాన్ మందం ఉన్న ఆహార ప్రమాణాల సంచుల్లో ప్యాక్ చేసి తేమ చొరబడకుండా సీలింగ్ చేయాలి. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు మార్కెట్కు సిద్ధంగా ఉన్న అధిక నాణ్యత గల దాల్చిన చెక్కను ఉత్పత్తి చేయగలరు. ధన్యవాదాలు.